హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్వరి. రీసెంట్గా తిరు మూవీలోని మేఘం కరిగిన సాంగ్కి జాతీయ అవార్డుని అందుకొని తెలుగు డాన్స్ మాస్టర్స్ కీర్తిని ఇండియన్ చిత్రసీమకి తెలియజేసిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కొన్ని రోజుల క్రితం నాకు సినిమాల్లో అవకాశాలు రాకుండా జానీ మాస్టర్ అడ్డుపడుతున్నాడని ఒక డాన్సర్ ఫిర్యాదు చేసిన విషయం మరవక ముందే ఇప్పుడు లైంగిక వేధింపుల ఆరోపణలపై జానీ మాస్టర్ మీద ఒక కేసు నమోదైంది. జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు 21 సంవత్సరాల ఒక లేడీ కొరియోగ్రాఫర్ హైదరాబాద్లోని రాయదుర్గం పిఎస్లో ఫిర్యాదు చేసింది. చెన్నై, ముంబైతో పాటు ఇతర ప్రాంతాలకి అవుట్డోర్ షూట్లకి వెళ్ళినప్పుడల్లా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, నార్సింగ్లోని తన నివాసంలో కూడా అనేకసార్లు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళా కొరియోగ్రాఫర్ తన ఫిర్యాదులో పేర్కొంది. సదరు యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. కాకపోతే ఆ యువతి నార్సింగ్కి చెందినది కావడంతో తదుపరి విచారణ కోసం కేసుని నార్సింగ్ పోలీసులకు బదిలీ చేయడం జరిగింది. దీంతో అక్కడి పోలీసులు జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ 376, సెక్షన్ 506, సెక్షన్ 323 కింద కేసు నమోదు చేశారు. ఇక జానీ మాస్టర్ కు గతంలో నేర చరిత్ర సైతం ఉందని, 2015లో ఒక కాలేజీకి చెందిన మహిళపై దాడి కేసులో మేడ్చల్ స్థానిక కోర్టు జానీ మాస్టర్ కు 6 నెలలు జైలు శిక్ష విధించిందని, బెయిల్పై విడుదలైన తర్వాత కూడా జానీ మాస్టర్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని కూడా ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొంది.